నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలో బోధన్ ఎమ్మెల్యే రామారావుతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, రైతులతో కలిసి లిఫ్ట్ల పరిశీలన. బీజేపీ అభ్యర్థి అరవింద్ ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారు. మోర్తాడ్లో టీఆర్ఎస్ పార్లమెంట్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మున్నూరు కాపు సంఘ సభ్యులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని ఆహారం ఆరోగ్యం చార్టును ఆవిష్కరించిన వైద్యులు డాక్టర్ మధుశేఖర్. ప్రతి రైతులు స్వతహాగా నిధులు పోగు చేసుకొని లిఫ్టులు మరమ్మతులకు మరియు కాల్వలను సైతం మరమ్మతులు చేసుకుంటూ వ్యవసాయానికి సరిపడే నీరును సంపాదించుకుంటే మంచి లాభాలు వస్తాయని ముదోల్ ఎమ్మెల్యే రామారావు మరియు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ వన్నెల్కే గ్రామ రైతులను ఆదర్శంగా తీసుకొని మన ప్రాంత రైతాంగం ముందుకు సాగాలని సూచించారు. అక్కడి రైతులు సంఘంగా ఏర్పడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన చిన్న చిన్న రిపేర్లు వారే చేయించుకుంటూ సాగునీటిని వాడుకొని అధిక దిగుబడులు సాధించడం మంచి పరిణామమని అన్నారు. నియోజకవర్గంలో గోదావరి నది పరివాహక ప్రాంత గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలను మరింత అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీరు అందించేందుకు పాటుపడతానని, అందులో భాగంగానే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ ఒక్కటై ఐక్యంగా పనులు చేసుకుంటేనే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించవచ్చన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఒక్కటి కావాలన్నారు. రైతు కమిటీలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం మేరకు ముందుకు సాగితే వ్యవసాయంలో మరింత సక్సెస్ కావచ్చన్నారు. రైతులకు నీళ్ళు ఇస్తారా లేదా, లాస్ట్ నీళ్ళు లేకుంటే వరి ఎండిపోతుంది, మొక్కజొన్న ఎండిపోతుంది చెప్పిన తర్వాత వాడు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసిన, మీరు నీళ్ళు ఇస్తే మంచిగా, లేకుంటే సోమవారం నేను ఆర్డీఓ ఆఫీస్లో నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను. మా రైతులకు నీళ్ళు ఇడుతున్నాం గడ్డ అంటే ఆ బాగు నుంచి నీళ్ళు ఇడిస్తే లోకేశ్వర్ నుంచి బయట మండలంలో వాళ్ళేగా వరకు నీళ్ళు అందరికీ వస్తాయి. కానీ కాంగ్రెస్ దొంగలు ఎట్లా ఉంటారు, కాంగ్రెస్ దొంగలు వాళ్ళు ఏం చేస్తారు, నేను నీకు ఇచ్చినాను మాట్లాడి ఇంత దొంగలు అయితే నేను దునియాలో చూడలేదు. కాంగ్రెస్ దొంగలు, కాంగ్రెస్ కనెక్ట్ దొంగలు టీఆర్ఎస్ ఏమేమి మీరు ఏ పార్టీలో ఉండండి, పార్లమెంట్ మరి కాంగ్రెస్ ఉంటారా, కమ్యూనిస్ట్ ఉంటారా, మహారాష్ట్ర పార్టీ ఉంటారా, కానీ రైతులుగా మీరు అందరూ ధర్మానికి ప్రమాదం, ధర్మాన్ని కాపాడుతున్నారు. ఆ ప్రాంతం ముందే చర్చలు తయారైంది, ఉదయం కానీ భయంకర కానీ పంటలన్నీ పండించుకుంటారు. ఎట్లా పంటలన్నీ పండించుకుని బతుకమ్మ పడతాను మన పిల్లలు. ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఎటువంటి అవసరం అంటే ఒక వారం రోజులు వీలైతే నేను కూడా వస్తాను. ఒకవేళ మీరు అన్నటువంటి ఖర్చులు పెట్టి తరఫున గవర్నమెంట్ పోరాటం చేసి అది ఇప్పించే వాళ్ళకి మీరు పంట ఉండదు. కాబట్టి మా ఊళ్ళో రండి, మీరు కొద్దిగా రాత్రి పూట ఇవ్వండి. ఇక్కడ కంచి రోడ్డు ఇంతకుముందు బరలో ఉంటుండే కార్లకు వచ్చింది పారని పారకపోని ప్రతి రైతు ప్రతి పంటకు 1000 రూపాయల 2000 మీరు సమకూర్చుకుంటే గవర్నమెంట్ దిక్కు ముఖం పెట్టి చూడవలసిన అవసరమే ఉండదని చెప్పి నేను సభాముఖంగా దండపదంగా చెప్తున్నా. మేము ఆ విధంగా నడిపిస్తున్నాం కాబట్టి మేము ఎంతో శ్రమ పడ్డాము. మాలాంటి ఒక 10 మందిని అండర్స్టాండింగ్ తెచ్చి ఇలా 70 లక్షలు 75 లక్షలు జమ చేసుకుంటున్నాము. పని వల్ల చేసుకొని నడిపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తి ఆశిస్తూ నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం మోర్తాడ్ మండలంలోని లలిత గార్డెన్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను ప్రజలు
ప్రజలు గెలిస్తే 5 రోజులలో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా పసుపు బోర్డు తేలేదని అన్నారు. ఇప్పుడు పసుపు బోర్డు పెట్టామని అంటున్నారని, పెడితే ఎక్కడ పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో ఒకసారి పసుపు బోర్డును రైతులకు చూపించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటించలేదన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిందని, 100 రోజులు పూర్తయినా ఇంకా హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బాజిరెడ్డి గోవర్ధన్ను ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తారని, ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ కమర్పల్లి మండలాల అధ్యక్షులు ఏలియా, రేగుంట దేవేందర్, రాజపూర్ణానందం, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ రాజేశ్వర్, ఎంపీపీ లోలపు గౌతమి సుమన్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అయిపోయి బీజేపీ సపోర్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా దయచేసి చెప్పాలి. ఈ ఇద్దరు వ్యక్తులు లేదు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిస్తే చేసేదేమి లేదు. అరవింద్ గెలిస్తే కూడా 5 ఏళ్ళు మన టైం పాస్ చేస్తారు. మీ దయ వల్ల, మీ సపోర్ట్ వల్ల ఈ ప్రాంతంలో నేను గెలిచి ఎంపీగా నేను అపోజిషన్ లో ఉన్నా తప్పకుండా మన ప్రాంతం కోసం నిధులు కేంద్రంలో తీసుకొచ్చి డిమాండ్ నాది. నేను ఫైట్ చేసే వ్యక్తిని మనకి ఇచ్చిన జీవో ఇస్తాను, పాస్పోర్ట్ జీవో ఇచ్చింది కాబట్టి దాన్ని పట్టుకుని ఫైట్ చేస్తున్నాను. తప్పుడు పాస్పోర్ట్ తెచ్చింది నాకు. అదేవిధంగా రైల్వే లైన్ నిజామాబాద్ హైదరాబాద్ లైన్ సింగిల్ లైన్ ఉంది, డబుల్ లైన్ చేస్తా. ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు కలుపుకుంటూ పోయారు, నకిలీజీల బాట పడుతున్నారు, చచ్చిపోతున్నారు, అక్కడ దాఖలు పడుతున్నారు, అది కూడా రాదులేడు. అలాంటిది ఆ కార్యక్రమం చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తప్పకుండా కలుపు కార్మిక విషయంలో కూడా పూర్తిగా బాధ్యత వహించి మనకు న్యాయం చేస్తున్నప్పుడు మనం వేస్తున్నారు. పసుపుని గవర్నమెంట్ కాంటాలు పెట్టి కొన్నదా? మరి మద్దతు ధర ఎక్కడ ఉన్నట్టు? పోనీ పసుపు బోర్డు చూసామా మనం? పసుపు బోర్డు దర్వాజా ఎక్కడ ఉన్నది? పసుపు బోర్డు ఆఫీస్ ఎక్కడ ఉన్నది? ఒకవేళ ఉంటే మన రైతుల్ని తీసుకుపోయి చూపెట్టాలా అని చెప్పి నేను అరవింద్కి డిమాండ్ చేస్తా ఉన్నా. వేదిక మీద పుట్టిగానే మోసపూరితమైన మాట, మళ్ళీ ప్రధానమంత్రితో అబద్ధం చెప్పించి పసుపు బోర్డు ఇస్తున్నాము అని చెప్పి ప్రకటన ఇప్పించి మళ్ళీ రెండోసారి కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే కేవలం ఓట్ల కోసం ఇవాళ అబద్ధాలు ఆడిన వ్యక్తి అరవింద్. ఆనాడు పాపం కవితమ్మ పసుపు బోర్డు ఆమె తెస్తా అని చెప్పలేదు, కానీ ఎంపీగా గెలిచింది కాబట్టి ప్రయత్నం చేసి అయినా రాలేదు. ఎంపీగా ఉండి నువ్వు పసుపు బోర్డు తేలేదు కాబట్టి అని చెప్పి మన రైతులు కోపంతో కవితమ్మకు శిక్ష వేసినవా లేదా రైతులు? ఇవాళ పసుపు బోర్డు తెస్తా అని చెప్పినోడు ఇవాళ తేకపోతే ఈ అరవింద్కు రైతులు ఏం శిక్ష వేయాలో ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఈ విషయం మనం రైతులందరికీ కూడా చెప్పాలి. తెస్తా అని మోసగించే వ్యక్తికి ఇంకెంత పెద్ద శిక్ష వేయాలి, ఇది ఆలోచన చేయాలి. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఏ రోజైనా సరే మన గ్రామాల్లోకి వచ్చిండా? ఏ రోజైనా సరే మన గ్రామాల్లో ఏమైనా అభివృద్ధి పనులు చేసిండా? ఏ రోజైనా సరే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల్లో మంచి చెడులు చూసిండా? మన మంచి చెడులు పలకరించిండా? మరి అటువంటి వ్యక్తికి మనం ఓటు ఎందుకు వేయాలి? మన మధ్యలోనే ఉంటూ మన కష్ట సుఖాలు తెలుసుకుంటూ ఉండే మన బాజిరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలా? ఎంపీగా ఉండి మన గ్రామాల్లోకి రానోడు, ఎమ్మెల్సీగా ఉండి మన గ్రామాల్లోకి రానోళ్ళని మనం ఎంపీగా గెలిపించుకుందామా? ఒకసారి ప్రజల్లో చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరికి మనం చేస్తాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ సామాజిక సేవకుడు పట్వారి తులసి కుమార్ రూపొందించిన ఆహారం ఆరోగ్యం చార్టును స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎంజే అధినేత డాక్టర్ మధుశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో పోషక ఆహారంతో విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎండాకాలం దృష్ట్యా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తులసి పట్వారి తదితరులున్నారు. ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున ఎండలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఈ ఎండ బారిన పడకుండా, మరి ఎండలు వచ్చినప్పుడు మరి ఇంకా వైరస్ గతంలో వచ్చినటువంటి కరోనా లాంటి వైరస్, తర్వాత ఇతరత్ర కొత్తగా దోమలు, తర్వాత ఇట్లాంటి వాటి వల్ల విష జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, వడదెబ్బ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యవసాయదారులు కానీ, మహిళలు కానీ, కూలీ పనులు చేసేవాళ్ళు కానీ ఎక్కువ ఎండలో పని చేయకూడదని వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాయి. మరి పనులు ఏమంటే ఉదయం పూట 10 గంటలలోపు, మరి సాయంకాలం 5 తర్వాత పనులు ముగించుకొని మిగతా టైంలో ఇంట్లో పట్టిన పోకుండా ఇంట్లోనే ఉండి
మరి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎక్కువగా మరి లిక్విడ్స్ తీసుకోవాలి. మజ్జిగ, పచ్చడి మజ్జిగ లాంటివి, మరి సీజనల్ ఫ్రూట్స్, కర్బూజా లాంటివి. షుగర్ ఉన్న వాళ్ళైతే స్వీట్లను అవాయిడ్ చేస్తూ వీలైనంత వరకు ఎక్కువ మోతాదులో మజ్జిగ లాంటివి, మంచినీళ్ళు లాంటివి తీసుకొని మరి డిహైడ్రేషన్ బారిన మరి ఎండ బారిన పడకుండా తమను తాము రక్షించుకోవడమే కాకుండా మరి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మరి హాస్పిటల్కి పోయి వీళ్ళకి వెళ్ళి డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న చిట్కాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అట్లాంటి ఆహార చిట్కాలని ఈ చాటింగ్ ద్వారా మనకు తీసేస్తున్నారు. వీటిని కూడా ఫాలో కానీ మరి ఈ సందర్భంగా మరొకసారి జ్వరాల బారిన పడకుండా, ఎండబారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని. పెద్దగా వచ్చే వ్యాధులు అయితే ఎప్పుడు ఉండేవి, కానీ ప్రత్యేకంగా ఈ సీజన్కి మాత్రం మరి ఎండదెబ్బ పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ వన్నెల్దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్కు ఆర్మూర్ పిప్రిగల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ సుందరీకరణకు కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలో గల చెత్త చెదారాలు తొలగించి కాలనీని శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి వారం జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాలు నిర్వహించి కాలనీ శుభ్రపరచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులున్నారు. ఇలాంటి కాలనీ యొక్క అభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతి కాలనీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరి కాలనీలో వాళ్ళు స్వచ్ఛ కాలనీగా మార్చుకుంటే అభివృద్ధిలో ఇంకొకరి మీద ఆధారపడకుండా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీల మీద ఎవరి కాలనీని వాళ్ళు అభివృద్ధి పరుచుకుంటే చాలా బాగుంటుంది. ఆర్మూర్ పట్టణంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ కాలనీ, ఈ స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొంటున్నారు. అదేవిధంగా మా కాలనీకి పార్టీలకు అతీతంగా అధికార పార్టీ వాళ్ళు కానీ, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాము. ఆయా పార్టీల నాయకులు కూడా ఈ కాలనీపై ప్రత్యేక శ్రద్ధ చూపి నిధులు కేటాయించి కాలనీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్షా సమయానికంటే ముందే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నందిపేట మండలంలోని మారంపల్లి మరియు వన్నెల్కే గ్రామాలలో పలువురు బీజేపీ నేతలను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం మారంపల్లి గ్రామంతో పాటు వన్నెల్కే గ్రామాలలో సీనియర్ బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య స్థితిగతులను వారినే అడిగి తెలుసుకున్నారు. నాయకులకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వేల్పూర్ మండలం పడగల గ్రామానికి వెళ్లే మార్గం గతంలో వర్షానికి రోడ్డు కోతకు గురి కావడాన్ని పలు పత్రికా మీడియాలో రావడంతో స్పందించిన కాంగ్రెస్ నాయకులు రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. వేల్పూర్ మండలం పడగల్ ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో గత వర్షాకాలంలో ఎల్లమ్మ కాలువ వద్ద మరియు పెద్దమడుగు రోడ్డు కొట్టుకుపోయింది. ఎన్నోసార్లు పత్రికల్లో, మీడియాలో వచ్చినందుకు స్పందించి పడగల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని కలిసి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన రోడ్డు చెడిపోయి ఇబ్బందులకు గురవుతున్నామని సమస్యను విన్నవించారు. ఇందుకు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించినందుకు గాను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డిని, అన్వేష్ రెడ్డికి గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వర్షాలకు మా యొక్క పడేల గ్రామంలోని ఈ యొక్క రోడ్డు కొట్టుకపోవడం జరిగింది. అలాగే ఈ కొట్టుకపోయిన రోడ్డుని సునీల్ అన్న మరియు అన్వేషణ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు తక్షణమే చొరవ తీసుకొని తన వంతు సహాయంగా మాకు మా గ్రామానికి మంచి చేయాలని కోరుతూ ఈ యొక్క మొరము మట్టిని ఈరోజు
తాత్కాలిక మరమ్మతుల కోసం వాళ్ళు ఈరోజు చొరవ తీసుకొని చేయడం జరిగింది. దీంతో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు మరియు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్ అన్న అండ్ అన్వేష్ అన్న, ధన్యవాదాలు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జేసీఐ నిజామాబాద్ ఇందూర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా పూర్వ జోన్ ఉపాధ్యక్షులు విజయానంద్ హాజరై 45వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. తలసీమియా బాధితులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, సభ్యులు మాంచి శ్రీధర్, జైపాల్, అశోక్, భూపతి, నాగేందర్, నాగుల శ్రీధర్, నరేంద్ర స్వామి, జోన్ ఆఫీసర్ నయాన్, నిపుణ్ పాల్గొన్నారు. ఇంకా చాలామంది మా జేసీఐ టీం అందరూ వస్తున్నారు. మేము హ్యాపీగా ఈ బ్లడ్ డొనేషన్ 3 monthsకి ఒకసారి మేము జేసీఐ నుంచి బ్లడ్ డొనేషన్స్ కంపల్సరీ కండక్ట్ చేస్తాం. ఇది మా జేసీఐ నుండి మేము ఇస్తున్న మాట అండి. థ్యాంక్ యూ. ఇది మా చెప్పాలంటే మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు గివ్ ద బ్లడ్. అండ్ రక్తదానం ప్రాణదానం ఒకటే. సో ప్రతి ఒక్కరు రక్తం తీసుకోండి. భీమ్గల్ మండలంలోని పురాణిపేట గ్రామంలో గల బెత్తేస్తా చర్చిలో క్రైస్తవుల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాల్ విశ్వనాథం ఆధ్వర్యంలో క్రైస్తవులకు నిత్యావసర సరుకులు అందించి ఆదివారం పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కడు పేదరికంలో ఉన్నవారికి తాము ఎప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్ ఫిలోమన్, శామ్యూల్, బ్రదర్ హనోక్, భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి నర్సయ్య, కాంతి, శివ, సంఘ సభ్యులు తదితరులున్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో బోధన్ ఎమ్మెల్యే రామారావుతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటన, రైతులతో కలిసి లిఫ్ట్ల పరిశీలన. బీజేపీ అభ్యర్థి అరవింద్ ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోయారు. మోర్తార్లో టీఆర్ఎస్ పార్లమెంట్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్. మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన మున్నూరు కాపు సంఘ సభ్యులు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను పురస్కరించుకొని ఆహారం ఆరోగ్యం చార్టును ఆవిష్కరించిన వైద్యులు డాక్టర్ మధుశేఖర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.